ఫ్రెండ్స్, ఈరోజు మనం హెచ్సిఎఫ్ లోను అంటే వితౌట్ ఫ్యాక్టరైజేషన్ తోను అంటే డివిజిబిలిటీ రూల్ ప్రకారం కాకుండా సింపుల్ గా అంటే షార్ట్ కట్ లోను ఓరల్లీ అంటే చూడగానే చెప్పేటట్టు ఎలాగో మనం ఇప్పుడు ఈ రోజు నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం హెచ్సిఎఫ్ అంటే అర్థం ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ అన్నా జీసీడీ అన్నా జీసీఎఫ్ అన్నా ఒకటే. అంటే ఫ్యాక్టర్ లోను మనకి హైయెస్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఈ హైయెస్ట్ ఫ్యాక్టర్ లోనే కామన్ గా వచ్చేది ఏమిటి అని మనం చూసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 15 కి 18 కి మనకి హెచ్ఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. హెచ్ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం డివిజన్ చేస్తుంది. మనం యాక్చువల్గా జనరల్ గా అయితే మనకి జనరల్ గా అకాడమిక్ టైంలో అయితే మనకి డివిజిబిలిటీ రూల్లో చెప్తారు. అయితే అలా కాకుండా మన కాంపిటేటివ్ ఎగ్జామ్ లోను అంటే విత్ ఇన్ సెకండ్స్ లోను మనం ఎలా చేయాలో చూద్దాం. అంటే ఈ రెండింటికి మనం చేయమన్నారు కాబట్టి మినిమం గాని మనకి డిఫరెన్స్ అన్నది మినిమం డిఫరెన్స్ అన్నది చూసుకుంటాం. అంటే మినిమం డిఫరెన్స్ అంటే దీనికి అంటే 18 మైనస్ 5, 18 మైనస్ 15, 18 మైనస్ 15 ఎంతండి? 3. అంటే 3 వస్తుంది కాబట్టి ఇప్పుడు వచ్చిన 3ని వీటితో డివిజిబుల్ అవుతుందా లేదా చూసుకోవాలి. అంటే 3 5 జా 15, 3 6 జా 18. సో అందువల్ల 15 కి 18 కి మనకి ఏమవుతుందంటే హెచ్ఎఫ్ మనకి 3 అవుతుంది. సో సింపుల్ గా మనకి అయిపోతుంది. అలాగే మనకి 124 కి 24 and 36 కి మనకి హెచ్ఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. హెచ్ఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటే అప్పుడు మనం ఏం చేస్తాం? మినిమం డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. 36 మైనస్ 24, 36 మైనస్ 24 డిఫరెన్స్ ఎంత వచ్చిందండి? 12 వచ్చింది. ఈ 12 అన్నది 12 2 జా 24, 12 3 జా 36. సో మనకి హెచ్ఎఫ్ అన్నది మనకి 12 వస్తుంది. సో ఇలాగ మనం ఇంచుమించుగా సింపుల్ గా కనుక్కోవచ్చు. అదే బిగ్గెస్ట్ నెంబర్ ఉంది అనుకోండి 102. ఫర్ ఎగ్జాంపుల్ 102 and 117 ఉందనుకోండి. ఇప్పుడు మినిమం డిఫరెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మినిమం డిఫరెన్స్ ఎంత? మినిమం డిఫరెన్స్ అంటే 117 మైనస్ 102. 117 మైనస్ 102 ఎంత వస్తుందండి? 15 వస్తుంది. 15 వస్తుంది కాబట్టి ఇది 15 అన్నది డివిజిబుల్ అవుతుంది. 15 తోను మనకి 102 అనేది డివిజిబుల్ అవుతుంది. 15 తోను ఇది కూడా డివిజిబుల్ అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే 15 ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి. 15 ఫ్యాక్టర్స్ అంటే ఏమవుతుందండి? 3 into 5, 15. సో ఇప్పుడు ఈ 3 తోను డివిజిబుల్ అవుతుందా లేదా చూడండి. 3 తో డివిజిబుల్ అవుతుంది. 5 తో డివిజిబుల్ అవుతుందండి. 5 తోను మనం డివిజిబుల్ అవ్వదు ఇది. ఎందుకంటే యూనిట్స్ ప్లేస్ లో 5 or 0 ఉండాలి. యూనిట్స్ ప్లేస్ లో 5 or 0 ఉంటే మనకి 5 తో డివిజిబుల్ అవుతుంది. ఇది మనకి 5 తోను డివిజిబుల్ అవ్వదు కాబట్టి దీన్ని అవాయిడ్ చేస్తాం. దీన్ని అవాయిడ్ చేస్తే ఇప్పుడు 3 తో చూడండి. 3 తోను 2 కూడా డివిజిబుల్ అవుతుంది కదా. 2 కూడా అంటే 3 తోను అవుతుంది. 34 జా 3 జా 3 9 జా అంటే 39 జా. సో ఇది 3 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 102 కి అండ్ 117 కి మనకి హెచ్ఎఫ్ అన్నది ఎంత వస్తుందండి? హెచ్ఎఫ్ అన్నది 3 అవుతుంది. హెచ్ఎఫ్ అన్నది 3 అవుతుంది. సో ఇలాగ మనం నేర్చుకోవచ్చు. అలాగే మనకి 3 డిజిట్స్ ఇస్తే ఎలాగా? 3 డిజిట్స్ అన్నది ఇస్తే ఎలాగా? ఇలాగ చూడండి. ఇప్పుడు మనకి 3 డిజిట్స్ గాని ఇచ్చాడు అనుకోండి 35 45. ఫర్ ఎగ్జాంపుల్ 35 45 50 ఇలా ఉందనుకోండి. 35 45 50, 35 45 50 ఉంది. ఈ దీనికి మినిమం డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. మినిమం డిఫరెన్స్ ఎంత అవుతుంది? దీనికి 10 అవుతుంది. దీనికి 10 అవుతుంది. 45 కి 50 కి మనకు 5 అవుతుంది. అలాగే 50 కి 35 కి 15 అవుతుంది. ఏంటి మనకు తీసుకోవాల్సింది మినిమం డిఫరెన్స్ తీసుకుంటాం. మినిమం డిఫరెన్స్ అనేది మనకి ఇక్కడ 5 వచ్చింది. మినిమం డిఫరెన్స్ 5. సో ఈ 5ని మనం తీసుకోవాలి. 5 తీసుకొని మనకి 5 ఉంది కదండి. 5 కి ఇది డిఫరెన్స్ అవుతుందా? 5 7 జా 5 9 జా 5 10 జా. సో దీనికి హెచ్ఎఫ్ మనకి ఎంత అవుతుంది? సో మొత్తం ఈ మూడింటికి కూడా హెచ్ఎఫ్ అనేది మనం 5 అవుతుంది. సో ఇలాగ సింపుల్ గా మనం డివిజిబిలిటీగా కాకుండా అంటే ఫ్యాక్టర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయకుండా మినిమం డిఫరెన్స్ బట్టి
మనం ఇలాగా హెచ్ఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే 30, 84, 12, 30, 84 ఇలా ఉందనుకోండి. 12, 30, 84 దీని మినిమం డిఫరెన్స్ ఎంత ఉంది? లీస్ట్ డిఫరెన్స్ అంటే 30కి దీనికి బాగా లాంగ్ ఉంటుంది. సో ఈ రెండింటికి మనం ఫైండ్ అవుట్ చేస్తే చాలు. 30 - 12, 30 - 12 ఎంత వస్తుందండి? 18 వస్తుంది. కాబట్టి ఇప్పుడు 18 అనేది దీంతో డివిజిబుల్ అవుతుంది, దీంతో డివిజిబుల్ అవుతుంది, దీంతో డివిజిబుల్ అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే వీటికి యొక్క ఫ్యాక్టర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 18 ఫ్యాక్టర్స్ ఏంటండి? 2 × 3 × 3, 2 × 3 × 3, 2 3s are 6, 6 3s are 18. సో ఇప్పుడు 18 ఉంది కదా, ఈ 18 తోను మనం దీంతో డివిజిబుల్ చేయాలి. 2 6 are 2 6 are 2 15 are 2 15 are 2 42 are. ఏంటి ఇంతవరకు ఇది అర్థమైంది కదా. మనకి 2 తోను మనం ఈ మూడింటిని చెయ్యాలి. 2 6 are 2 15 are 2 42 are. ఇప్పుడు అంటే ఇది అవుతుంది, అంటే 2 అవుతుంది. నెక్స్ట్ 3తో చూడండి, 3తో ఇది అవుతుందా? ఇప్పుడు ఈ రెండింటికి అయిపోయింది కదండి. ఇప్పుడు దీంతోనూ వీటిని చెయ్యాలి. 3 2s are 3 2s are 6, 3 5s are 15, 3 5s are 15, 3 21s are అవుతుంది కదండి. అంటే ఇది కూడా మనం తీసుకోవాలి 3 అండి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఈ 3తో మళ్ళీ చేయండి. 3తో అవ్వదు, డివిజిబుల్ అవ్వదు. సో దీన్ని అవాయిడ్ చేసేయాలి. అవాయిడ్ చేస్తే అప్పుడు ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వచ్చింది? 2 × 3, 2 3s are 6. సో మనకి 12కి 30కి 84కి మనకి హెచ్ఎఫ్ అన్నది ఎంత వస్తుంది? 6 అన్నది వస్తుంది. 6 అన్నది మనకి వస్తుంది. సో ఇలాగ మనం ఎల్సిఎం హెచ్ఎఫ్ అనేది మనం చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి మనకి చూడండి 150, 210, 300 వచ్చింది అనుకోండి. వీటికి మనం ఏం చేయాలంటే ఈ 2 అన్నది 0 అన్నది మనం అవాయిడ్ చేసేది ముందు. 3 అన్నది అంటే 150కి 15, 210, 10, 21, 30 అంటే జీరోస్ అన్నది మనం అవాయిడ్ చేసుకోవాలి. అంటే 3 లాస్ట్ లో మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వీటికి కామన్ డిఫరెన్స్ ఎంత వస్తుందండి? మినిమం కామన్ డిఫరెన్స్ 21 to 21 - 15, 21 - 15 6. సో ఇప్పుడు మనం ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 2 and 3 దీనికి ఫ్యాక్టర్స్ ఏమొస్తుందండి? 2 3 వస్తుంది. 2 × 3 ఇప్పుడు దీంతో ఇది డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. సో దీన్ని మనం అవాయిడ్ చేసేయచ్చు. ఇప్పుడు చూడండి 3తోను 3 5s are 15, 3 7s are 21, 3 10s are 20. సో మనకి హెచ్ఎఫ్ అనేది 15, 21, 30 కానీ మనకి 3 వచ్చింది. కానీ మనం ఎంత కావాలి? 150, 21కి, 210కి, 300కి మనకి హెచ్ఎఫ్ కావాలి. సో మనం ఇక్కడ జీరోస్ మనం ఎప్పుడైతే అవాయిడ్ చేసామో ఆ జీరోని మనం ఈ 3 పక్కని మనం యాడ్ చేసుకుంటే అంటే ఈ మూడిట్లకి కూడా మనకి హెచ్ఎఫ్ అనేది 30 వస్తుంది. సో మనం ఇలాగా కామన్ డిఫరెన్స్ తీసుకొని మనం హెచ్ఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇలాగ మనం ఎక్కువగా అంటే మనం ఎప్పుడైనా సరే స్కూల్లో చెప్పిన కానీ ఎక్కడ చెప్పినా కానీ 1-2 ప్రాబ్లమ్స్ చెప్తారు, దాని సొల్యూషన్స్ చెప్తారు. సో మనం ఇంటి దగ్గర ఇంకా ప్రాక్టీస్ అంటే ఇటువంటివే ఒక 5 or 6 సమ్స్ వేసుకొని మనం ఓనిగా దాని యొక్క హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసుకుంటే మనకి ఎక్కువగా మనకి అవుతుంది. థ్యాంక్ యూ. అంటే